అందరూ ఎంతో ఇష్టంగా భక్తిగా ఎదురు చూసే కార్తీక మాసం వచ్చేసింది. ఇది మన హిందూ క్యాలెండర్లో చాలా అంటే చాలా స్పెషల్ నెల. దీపావళి వెలుగులు అయిపోయిన వెంటనే ఈ నెల మన జీవితాల్లోకి ఒక కొత్త రకమైన పాజిటివ్ వైబ్ తెస్తుంది. ఈ నెలను ఎందుకు అందరూ ఇంత పవిత్రంగా చూస్తారంటే దీనికి ఒక పెద్ద కారణం ఉంది. ఇది మన ఇద్దరు ముఖ్యమైన దేవుళ్లకు అంటే శివుడికి మరియు విష్ణువుకి ఇద్దరికి సమానంగా ఇష్టమైన నెల. మామూలుగా కొన్ని నెలలు శివుడికి, కొన్ని నెలలు విష్ణువుకి స్పెషల్గా ఉంటాయి. కానీ ఈ నెల ఇద్దరిని కలిపి పూజించే ఒక అద్భుతమైన సమయం. అందుకే ఈ నెలలో మనం చేసే ఏ చిన్న ప్రార్థన అయినా, ఏ చిన్న మంచి పనైనా దాని రిజల్ట్ 100 రెట్లు ఎక్కువగా వస్తుందని మన పెద్దలు, పండితులు గట్టిగా నమ్ముతారు. చాలామంది వాళ్ళ జీవితంలో ఏదో తెలియని బాధతో, నెగిటివ్ ఎనర్జీతో సతమతం అవుతూ ఉంటారు. కొంతమందికి జాతకంలో దోషాలు ఉన్నాయని, అందుకే ఏ పని చేసినా కలిసి రావడం లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ కార్తీక మాసం అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. ఈ నెల రోజులు మనం కొన్ని సింపుల్ రూల్స్ పాటిస్తే, మన లైఫ్ స్టైల్ను కొంచెం మార్చుకుంటే చాలు, మన జాతకంలో ఉన్న చెడు ప్రభావం అంతా పోయి మంచి రోజులు మొదలవుతాయి. అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది ఏదో మాయ కాదు, మన నమ్మకం, మనం చేసే భక్తి మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఫీల్డ్ను క్రియేట్ చేస్తుంది. మరి ఆ సింపుల్ పనులేంటో, ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా తెలుసుకుందాం. మొదటిది, అన్నింటికన్నా ముఖ్యమైనది కార్తీక స్నానం. ఈ నెలలో మనం చెయ్యాల్సిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన నియమం కార్తీక స్నానం. ఇది మనం రోజు హడావిడిగా ఆఫీసుకు వెళ్లే ముందు చేసే స్నానం లాంటిది కాదు. దీనికి ఒక పద్ధతి ఉంది. సూర్యుడు ఇంకా ఉదయించకముందే, అంటే తెల్లవారుజామున కనీసం 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలో నిద్రలేవాలి. ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఆ టైంలో గాలి చాలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో నిద్రలేచి స్నానం చెయ్యాలి. మన పెద్దలు అసలు ఎందుకు నదిలో స్నానం చేయమన్నారంటే, ప్రవహించే నీటికి మన పాపాలను, మనలోని నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుందని నమ్ముతారు. గంగా, యమున, గోదావరి, కృష్ణ లాంటి పెద్ద నదుల్లో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని అంటారు. కానీ ఇప్పుడు అందరం సిటీలలో, టౌన్లలో ఉంటున్నాం. మనకు దగ్గరలో నదులు, కాలువలు ఉండకపోవచ్చు. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి? కంగారు పడాల్సిన పనే లేదు. దేవుడికి కావాల్సింది మన భక్తి, మన ప్రయత్నం మాత్రమే. మీరు ఇంట్లోనే, మీ బాత్రూంలోనే స్నానం చేయవచ్చు. కాకపోతే ఒక చిన్న పని చెయ్యండి. స్నానం చేసే ముందు మీ బకెట్ నీటిలో కొంచెం పసుపు లేదా గంగాజలం చుక్కలు ఉంటే వేయండి. ఒకవేళ ఏమీ లేకపోయినా పర్వాలేదు. స్నానం మొదలుపెట్టే ముందు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే చిన్న మంత్రాన్ని మనసులో అనుకోండి. అంటే ఈ నీటిలోని ఆ పవిత్ర నదులన్నీ ఉన్నాయని నేను భావిస్తున్నాను అని దేవుడికి చెప్పుకోవడమన్నమాట. ఇలా నమ్మకంతో స్నానం చేస్తే మీకు నదిలో స్నానం చేసినంత మంచి ఫలితం వస్తుంది. ఇలా తెల్లవారుజామున చల్లటి నీళ్లతో స్నానం చేయడం వెనుక సైన్స్ కూడా ఉంది. అలా చేయడం వల్ల మన ఒంట్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. రోజంతా చాలా యాక్టివ్గా, ఫ్రెష్గా ఉంటారు. మనసు కూడా చాలా ప్రశాంతంగా తయారవుతుంది. ఇది మన ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్ రెండిటికి చాలా చాలా మంచిది. రెండవది, చీకటిని తరిమేసే దీపం. కార్తీక మాసం అంటేనే దీపాల నెల. దీపావళి రోజు మాత్రమే కాదు, ఈ నెల మొత్తం ప్రతిరోజూ దీపాలు పెట్టాలి. దీపం అంటే సాక్షాత్తు దేవుడి స్వరూపం. చీకటి అనేది మన జీవితంలోని కష్టాలకు, మన అజ్ఞానానికి గుర్తు. ఆ చీకటిని పారద్రోలే శక్తి ఒక్క దీపానికి మాత్రమే ఉంది. అందుకే ఈ నెలలో దీపం వెలిగించడానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. మరి దీపం ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి? ముందుగా ప్రతిరోజు స్నానం చేశాక ఇంట్లోని దేవుడి మందిరంలో ఖచ్చితంగా దీపం పెట్టాలి. అలాగే ఇంటి గడప దగ్గర, తులసికోట దగ్గర కూడా సాయంత్రం పూట దీపాలు పెట్టాలి. ఈ నెలలో అందరూ తప్పకుండా చేసే పని దగ్గరలో ఉన్న గుడికి వెళ్లడం. ముఖ్యంగా శివాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్లి అక్కడ దీపం వెలిగించడం వల్ల కొన్ని వేల రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది. సాయంత్రం పూట గుడికి వెళ్తే అక్కడ వందల మంది వెలిగించిన దీపాలను చూస్తుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆ మొత్తం వాతావరణమే ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది.
ఏ నూనె వాడాలి అనేది కూడా ముఖ్యమే. అన్నింటికన్నా బెస్ట్ ఆవు నెయ్యి. ఆవు నెయ్యి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆవు నెయ్యితో దీపం పెడితే ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని నమ్ముతారు. ఒకవేళ ఆవు నెయ్యి రోజు వాడడం కుదరకపోతే నువ్వుల నూనె వాడవచ్చు. నువ్వుల నూనెతో దీపం పెడితే మనకు ఉన్న దోషాలు, ముఖ్యంగా శనిదేవుడి వల్ల కలిగే కష్టాలు తొలగిపోతాయి. గుడిలో పెట్టడానికి ఈ 2 నూనెలు చాలా మంచివి. ఈ నెలలో ఆకాశదీపం అని కూడా ఒకటి పెడతారు. అంటే గుడిలో ఉన్న ధ్వజస్తంభానికి చాలా ఎత్తులో ఒక దీపాన్ని వేలాడదీస్తారు. ఈ దీపం మన పెద్దలకు, అంటే మన పితృదేవతలకు దారి చూపిస్తుందని ఒక నమ్మకం. ఈ నెలలో దీపదానం చేయడం కూడా చాలా గొప్పది. అంటే గుడిలో దీపం వెలిగించడానికి నూనె, వత్తులు, ప్రమిదలు దానం చేయడం. ఇలా చేయడం వల్ల మనకు మంచి కంటి చూపు వస్తుందని, జ్ఞానం పెరుగుతుందని అంటారు. మూడవది, ఈ నెలలో స్పెషల్ చెట్లు ఉసిరి మరియు తులసి. కార్తీక మాసంలో చెట్లను కూడా దేవుళ్లతో సమానంగా పూజిస్తాం. వాటిలో ముఖ్యమైనది ఉసిరి చెట్టు. మామూలు రోజుల్లో ఉసిరికాయను మనం పచ్చళ్ల కోసం వాడుతాం, కానీ ఈ నెలలో ఉసిరి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా, విష్ణుమూర్తికి నివాసంగా భావిస్తారు. అందుకే ఈ నెలలో కనీసం ఒక్కసారైనా ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చెయ్యాలని, ఆ చెట్టు కింద దీపం వెలిగించి పూజ చెయ్యాలని అంటారు. దీన్నే వనభోజనాలు అని కూడా అంటారు. అందరూ బంధువులు, ఫ్రెండ్స్ కలిసి ఏదైనా గుడి దగ్గర లేదా తోటలో ఉన్న ఉసిరి చెట్ల కింద వంట చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టి అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇది ఒక రకంగా దేవుడికి, ప్రకృతికి దగ్గరయ్యే ఒక పండగ లాంటిది. ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి పూజ చేస్తే ఇంట్లో డబ్బుకు, ధాన్యానికి లోటు ఉండదని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని గట్టిగా నమ్ముతారు. ఉసిరి చెట్టుతో పాటు మన ఇంట్లో ఉండే తులసి కోటకు కూడా ఈ నెలలో చాలా పవర్ ఉంటుంది. తులసి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించి పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నాలుగవది, హరిహరుల పూజ. సోమవారం శివుడికి, మిగిలిన రోజులు విష్ణువుకి. ముందే చెప్పుకున్నట్టు ఇది శివకేశవుల ఇద్దరి నెల. అందుకే ఈ నెలలో వచ్చే కార్తీక సోమవారాలు చాలా చాలా పవర్ఫుల్. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు. ఆ రోజు చాలా మంది ఉపవాసముంటారు. ఉదయాన్నే శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయడం చాలా మంచిది. ఒకవేళ అభిషేకం చేయడం కుదరకపోయినా కనీసం కొన్ని మారేడు ఆకులు శివుడికి పెట్టి ఓం నమః శివాయ అని మనసులో అనుకుంటే చాలు, ఆయన త్వరగా సంతోషిస్తాడు. కార్తీక సోమవారం రోజు శివుడిని పూజిస్తే పెళ్లి కాని వాళ్లకు మంచి సంబంధం దొరుకుతుందని, పెళ్లయిన వాళ్ల సంసారం ఆనందంగా ఉంటుందని నమ్ముతారు. మరి మిగిలిన రోజులు ముఖ్యంగా ఏకాదశి, పౌర్ణమి రోజులు విష్ణుమూర్తికి చాలా ముఖ్యమైనవి. విష్ణువును సంతోషపెట్టడం చాలా ఈజీ. ఆయనకు కొన్ని తులసి దళాలు సమర్పించి విష్ణు సహస్రనామం లేదా ఏదైనా సింపుల్ వెంకటేశ్వరస్వామి పాట విన్నా చాలు. ఈ నెలలో చాలామంది సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారు. ఇది ఇంట్లో చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉండే పూజ. ఈ వ్రతం చేయడం వల్ల ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోయి అందరూ సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఇలా ఒకే నెలలో శివుడిని, విష్ణువుని బ్యాలెన్స్ చేస్తూ పూజించడం వల్ల మనకు 2 రకాల బ్లెస్సింగ్స్ ఒకేసారి దొరుకుతాయి. ఐదవది, మనసును కంట్రోల్ చేసే ఉపవాసం మరియు దానం. ఈ నెలలో చాలామంది ఉపవాసం ఉంటారు. నెల మొత్తం ఉండాల్సిన పని అస్సలు లేదు. మీ ఆరోగ్యం, మీ ఓపిక బట్టి కనీసం కార్తీక సోమవారాలు, ఏకాదశి మరియు అన్నింటికన్నా ముఖ్యమైన కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. ఉపవాసం అంటే రోజంతా ఏమీ తినకుండా ఉండటం కాదు. ఇది మనసును దేవుడి మీద పెట్టడానికి చేసే ఒక ప్రయత్నం. రోజంతా పండ్లు, పాలు లాంటివి తీసుకుని సాయంత్రం దేవుడి పూజ అయ్యాక ఆకాశంలో నక్షత్రాలు చూసిన తరువాత సింపుల్గా ఏదైనా టిఫిన్ లేదా ప్రసాదం తీసుకుని భోజనం ముగిస్తారు. ఉపవాసం చేయడం వల్ల మన బాడీ క్లీన్ అవ్వడమే కాకుండా మన మైండ్ కూడా చాలా షార్ప్గా, కంట్రోల్లో ఉంటుంది. మనం బలంగా కోరుకునే మంచి కోరికలు నెరవేరడానికి ఈ ఫాస్టింగ్ అనేది ఒక బూస్టర్లా పనిచేస్తుంది. ఉపవాసంతో పాటు మనం తప్పకుండా చేయాల్సింది దానం. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏం దానం చేయగలను అని అనుకోవద్దు. దేవుడికి మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయన్నది ముఖ్యం కాదు. మీరు ఎంత మంచి మనసుతో ఇస్తున్నారన్నదే ముఖ్యం. మీ శక్తి ఎంత ఉంటే అంత.
ఆకలితో ఉన్న పేదవాళ్లకు అన్నదానం చెయ్యడం అన్ని దానాల కన్నా గొప్పది. కనీసం ఒక్కరికి భోజనం పెట్టినా చాలు. ముందే చెప్పినట్లు దీపదానం చెయ్యడం. చలికాలం మొదలవుతోంది కాబట్టి పేదవాళ్లకు వస్త్రదానం చెయ్యడం చాలా మంచిది. గుడిలో పూజారికి ఉసిరికాయలు లేదా మీ ఇంట్లో పండిన కూరగాయలు దానం చెయ్యడం కూడా మంచిదే. మీరు ఎంత ఇస్తే అది వేరే రూపంలో మీకు అంతకన్నా ఎక్కువ తిరిగి వస్తుందని మన శాస్త్రాలు చెప్పుతున్నాయి. 6వది మనకు దారి చూపే కార్తీక పురాణం. ఈ నెల రోజులు చాలామంది ప్రతిరోజూ కార్తీక పురాణం చదువుతారు లేదా వింటారు. ఇది ఒక పెద్ద పుస్తకం. ఇందులో ఈ నెల గొప్పతనం గురించి, చిన్న చిన్న మంచి పనులు చేసిన వాళ్లకు కూడా ఎంత గొప్ప ఫలితాలు వచ్చాయో చెప్పే కథలు చాలా ఉంటాయి. ఉదాహరణకు ఒక కథలో గుడిలో దీపం ఆరిపోతుంటే ఒక ఎలుక అనుకోకుండా ఆ వత్తిని సరిచేస్తుంది. ఆ కొంచెం మంచి పని చేసినందుకే ఆ ఎలుకకు నెక్స్ట్ జన్మలో ఒక గొప్ప రాజుగా పుట్టే అదృష్టం వస్తుంది. ఈ కథలు మనకు ఏం చెప్పుతున్నాయంటే, మీరు పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చెయ్యాల్సిన పనిలేదు. మీ మనసు మంచిదై మీరు భక్తితో ఒక చిన్న దీపం వెలిగించినా దేవుడు దాన్ని చూసి పెద్ద ఫలితాన్నిస్తాదో అని మనకు ధైర్యం చెప్పుతాయి. అందరికీ చదవడం రాకపోవచ్చు, లేదా అంత టైం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లు కంగారు పడొద్దు. ఇప్పుడు యూట్యూబ్లో, టీవీలలో చాలామంది పండితులు ఈ కథలను చాలా సింపుల్గా చెప్తున్నారు. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ఆ కథలను విన్నా చాలు. ఆ కథలు వినడం వల్ల మనసుకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. మనకు తెలియకుండానే మన ఆలోచనా విధానం మంచివైపుకు మారుతుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు. ఈ నెలలో అన్ని రోజులు ఒక ఎత్తైతే కార్తీక పౌర్ణమి ఒక్కటి ఒక ఎత్తు. ఇది ఈ నెలకే హైలైట్ లాంటి రోజు. శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని చంపింది ఈరోజే అని అంటారు. అందుకే దీన్ని దేవుళ్ల దీపావళి అని కూడా పిలుచుకుంటారు. ఆ రోజు సాయంత్రం శివాలయాల్లో జ్వాలా తోరణం అని ఒకటి వెలిగిస్తారు. ఆ రోజు గుడిలో 365 వత్తులతో దీపం వెలిగిస్తే ఆ ఏడాది మొత్తం మనకు అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ కార్తీక మాసం అనేది దేవుడు మనకు విచ్చిన ఒక 30 రోజుల స్పిరిచువల్ రీఛార్జ్ ప్యాక్ లాంటిది. మన జీవితంలో ఉన్న కష్టాలు, మన జాతకంలో ఉన్న దోషాలు, మన నెగటివ్ ఆలోచనలు అన్నింటినీ క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. పైన చెప్పినవన్నీ చెయ్యాలని రూలేమీ లేదు. అయ్యో, నేను రోజూ తెల్లవారుజామున లేవలేకపోతున్నానే, నాకు రోజూ గుడికి వెళ్లడం కుదరడం లేదే అని అస్సలు ఫీలవ్వద్దు. దేవుడికి కావలసింది మీరు ఎన్ని పూజలు చేశారని కాదు, ఎంత స్వచ్ఛమైన మనస్సుతో ఆయన్ను తలుచుకున్నారన్నదే ముఖ్యం. ఈ నెల రోజులు కొన్ని విషయాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. కోపానికి, అబద్ధాలకు, ఇతరులను తిట్టడానికి కొంచెం దూరంగా ఉండండి. నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నవాళ్లు ఈ ఒక్క నెల తగ్గించడానికి లేదా మానేయడానికి ట్రై చెయ్యండి. ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ సింపుల్ నియమాలను భక్తితో, నమ్మకంతో పాటించండి. మీకు వీలైనవి, మీ మనసుకు నచ్చినవి చెయ్యండి. కనీసం రోజు సాయంత్రం ఇంట్లో ఒక దీపం పెట్టి ఒక 5 నిమిషాలు ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని ప్రశాంతంగా కూర్చున్నా చాలు. మీ లైఫ్లో వచ్చే మార్పును, మీ మనసులో వచ్చే ప్రశాంతతను మీరే గమనిస్తారు. శివుడి దయ, విష్ణువు దయ మీ అందరి మీద ఉండి మీ జీవితం ఆనందంతో, ఆరోగ్యంతో, మంచి అదృష్టంతో నిండిపోవాలని కోరుకుంటూ ఈ కార్తీక మాసాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకోండి.